తిరుమల ఏడు కొండలకి అసలైన యజమాని ఎవరో మీకు తెలుసా? మనమంతా వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి అని అనుకుంటాం. కానీ స్థల పురాణాల ప్రకారం ఆ ఏడు కొండల అసలైన అధిపతి శ్రీ ఆదివరాహ స్వామి. వరాహ పురాణం ప్రకారం శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు నివాసం కోసం ఆదివరాహ స్వామిని ఆశ్రయించారు. అప్పుడు వారిద్దరి మధ్య ఒక దైవిక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో వరాహ స్వామి ఇలా అన్నారు: ఈ క్షేత్రంలో నువ్వు ఎంత ప్రసిద్ధి చెందినా సరే, మొదటి దర్శనం, మొదటి నైవేద్యం నాకే జరగాలి. అందుకే నేటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి గంట మోగిన తర్వాత మొదటి నైవేద్యం ముందుగా ఆదివరాహ స్వామికే సమర్పిస్తారు. ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామివారికి సేవలు ప్రారంభమవుతాయి. స్థల పురాణం ప్రకారం స్వామి పుష్కరిణి దగ్గర ఉన్న ఆదివరాహ స్వామిని దర్శించుకోకుండా నేరుగా బాలాజీ దర్శనానికి వెళ్తే ఆ యాత్ర పూర్తిగా ఫలించదని పెద్దలు చెబుతుంటారు. మరి మీరు ఎప్పుడైనా తెలియక నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారా?